సో ఈ యాటిట్యూడ్ అది చిన్నదా పెద్దదా కంపెనీ డజంట్ మ్యాటర్. వాళ్ళ ఫ్యామిలీ బిజినెసా లేదా వాడు కొత్తగా స్టార్ట్ చేయటమో, ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి సార్ అక్కడ. ఇప్పుడు మనం హోటల్స్లో వాడే సాఫ్ట్వేర్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మా సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో వాడి సాఫ్ట్వేర్ కంపెనీయే దాన్ని చూస్తుంది ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఒక 5 కంట్రీస్లో దాదాపుగా 700-800 కోట్ల టర్న్ ఓవర్. సార్ ఆ పిల్లవాడు అంతా తిప్పి కొడితే 20-28 ఏళ్ల పిల్లవాడు కాన్వకేషన్కి మా యూనివర్సిటీకి వాడే చీఫ్ గెస్ట్. రైట్, ఈ యాటిట్యూడ్ చాలా ఉంటుంది సార్. రైట్, స్పోర్ట్స్ పరంగా సపోర్ట్ ఉంటుంది. రైట్, యూనో ఇప్పుడు నేషనల్స్ కుస్తీలో బ్రాంజ్ మెడల్ కొట్టింది మా స్టూడెంట్. రైట్, అట్లా యూనో స్పోర్ట్స్లో గ్రేట్ థింగ్స్ చేసేవాళ్ళు మా దాంట్లో ఉన్నారు. సార్ ఈ రోజులో ఎక్కడ పోయినా టెక్నికల్ హ్యాకథాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా వైడ్గా జరుగుతున్న హ్యాకథాన్స్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్ మీరు లిస్ట్లో మార్వాడి పేరు చూస్తారు హ్యాకథాన్ విన్నర్స్లో. సో రీసెర్చ్ పరంగా రైట్ యూనో ఇప్పుడున్న డయాబెటీస్ దాని మీద మా బయోటెక్నికల్ టీమ్ రీసెర్చ్ చేస్తుంది. రైట్, ఆల్మోస్ట్ లైక్ క్రాకింగ్ స్టేజ్లో ఉన్నారు. సో అట్లాంటి బోల్డ్ అన్ని థింగ్స్ సార్. యూనో సూపర్ కంప్యూటర్ ఉన్న ఏకైక క్యాంపస్, ఎన్విడియా డేటా సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఉన్న క్యాంపస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే సరే ఇప్పటివరకు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజెస్కి ఒక్కసారి తిరిగిపోయి మీ ఫ్యాకల్టీ చదువు చెప్పటం కాకుండా ఎడిషనల్గా ఏమన్నా ఎడిషనల్గా ఉంటారా అని అడగండి. మా దగ్గర 60 మంది స్టాఫ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళ పని ఏంటి అంటే పిల్లవాడు ఒక ఐడియాతో వస్తే వాడితో కూర్చొని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటమే వీళ్ళ పని. వాళ్ళు ఎటువంటి క్లాసులు చెప్పరు, ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ కాసుకొని కూర్చొని ఉంటారు పిల్లల కోసం. సో ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుంది కనుకనే మార్వాడికి వచ్చిన పిల్లవాడు అట్రాక్ట్ అయిపోతున్నాడు సార్. ఏం చేస్తారు మొత్తం ఇప్పుడు గుజరాత్లో రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉంది, 50 నుంచి 60 ఎకరాల్లో ఏమో యూనివర్సిటీ ఉందంటారు కదా. ఏమేమి ఫెసిలిటీస్, అంత పెద్ద విశాలమైన ప్రాంగణం అంటే 60 ఎకరాలు అంటే చిన్న విషయం కాదనమాట. అంతలో ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు? పిల్లలు 22,000 మంది ఉంటారు సార్. 22,000 మంది, అదొక మినీ ప్రపంచం. చేరారా పట్టుకొచ్చారంటే సార్ 60 కంట్రీస్ నుంచి అవుతారు. 60 కంట్రీస్ నుంచి. అట్లా అక్కడ చదివే విద్యార్థికి రకరకాల లాంగ్వేజ్ కూడా వస్తాయి నాకు తెలుసు. ఐ థింక్ 4 years లో మల్టీ లాంగ్వేజ్ కూడా. ఎందుకంటే 60 కంట్రీల నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క లాంగ్వేజ్ వాడుతూ మాట్లాడుతున్నారు రెగ్యులర్ గా. సార్ అది యాక్చువల్ గా మినీ ప్రపంచం సార్. 28 స్టేట్ల నుంచి రిప్రజెంటేషన్ ఉంది. ఈ మన కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటారు కదా, రైట్ యూనో యూనియన్ టెరిటరీస్, అక్కడి నుంచి ఉన్నారు పిల్లలు. సో వీళ్ళందరి మధ్యలో పిల్లలు కూర్చుంటే మరి 4 ఏళ్ళు వాళ్ళని భుజాలు రాసుకొని తిరుగుతుంటే చేంజ్ రాకుండా ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ నుంచి వెళ్తున్న పిల్లల్లో వితిన్ 1 to 1.5 yearలోనే గుజరాతీ అర్థం చేసుకునే పరిస్థితి, హిందీలో మాట్లాడే క్యాపబిలిటీ, రైట్, ఇంగ్లీష్ మీద పట్టు, ఇట్లా రకరకాల చేంజెస్. అంటే సర్టిఫికేట్ కెన్ టేక్ దెమ్ టు ఓన్లీ అప్ టు ఇంటర్వ్యూ సార్. అది కూడా మీ పర్సంటేజ్లు బాగుంటే అక్కడ వరకు వెళ్తారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో నేను 40-50% తెచ్చుకుంటాను, నన్ను పిలిచి జాబ్ ఇవ్వండి అంటే ఎవడిస్తాడు సార్? కరెక్ట్ రైట్. ఇప్పుడంతా స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ లో కాంపిటీషన్, జ్ఞానంతో పాటు మార్కులు కూడా కొలమానం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ రోజున ఐపీఎల్ ఎలిమినేటర్ అని ఉంది. అది ఎవరు ఆడుతున్నారు? పైలో ఉన్నారు ఆడుతున్నాడు, ఆ పైకి కప్పు కొట్టడానికి, కింద ఆడట్లా. సేమ్ థింగ్ అక్కడ కూడా అదే సార్. రైట్, యూనో ఈ రోజున్న మార్కెట్లో మీరు కింద ఎక్కడో కొట్టుకుంటారంటే మిమ్మల్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఏ కంపెనీ రెడీగా లేదు సార్. సార్ మీ దగ్గర ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఉన్నాయన్నమాట. అంటే యూజీ నుంచి పీజీ, పిహెచ్డి వరకు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్. లాలో కూడా లా, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కూడా మీరు రకరకాల కోర్సులు ఇచ్చారు. ఇంజనీరింగ్ ఒక స్ట్రీమ్ సార్. అట్లానే ఈ మన అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అట్లనే ఫార్మసీ రిలేటెడ్ ఉంటాయి. అట్లనే మనకి చూస్తే మన డిప్లొమా రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి 10th అయిపోయిన పిల్లలకి. అదేవిధంగా నర్సింగ్, యూనో లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అవి ఒక సైడ్ ఉంటాయి. అట్లనే లా సార్ మనకి జనరల్గా అంటే పిల్లలు అర్థం చేసుకోవడానికి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థం చేసుకోవట్లేదనే చెప్తాను నేను. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాడు సార్, ఎంత సంపాదిస్తారు జనరల్గా? బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేబీ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు, రైట్ సార్?
ఒక్క హీరింగ్కి వచ్చి ఒక్క గంటలో కూర్చొని వెళ్ళిపోతే 10 లక్షలు 20 లక్షలు ఛార్జ్ చేసే లాయర్స్ ఉన్నారు ఇండియాలో. అంత ఉన్నా అటు ఆ అట్రాక్షన్ గంట కింద తీసుకుంటారు కదా వాళ్ళు. గంట కింద లెక్క తీసుకుంటారు. సో అటువంటి ఉన్నా ఎందుకో లా వెనకబడ్డాడు సార్, తండ్రి వెనకబడ్డాడు అన్నట్టుగా మొన్న ఏదో ఒక వీడియో చూస్తారు. అట్లా లా వెనకబడ్డాడు సార్. దాంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. అంటే మంచి వాక్చాతుర్యం, లాజికల్ థింకింగ్ ఉన్న పిల్లలు కనుక దాంట్లో వెళ్ళగలిగితే రియల్గా వండర్ చేయొచ్చు. అంటే సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంటర్లో బైపీసీ చదివిన విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇంటర్లో కొంత సిఈసి హెచ్ఈసి కూడా చదివి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మ్యాథ్స్ అంటే ఎలాగో ఇంజనీరింగ్ సైడ్ వచ్చేస్తారు. మనకి కొత్తగా వస్తున్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ క్యాల్కులేషన్స్ అన్ని మార్చబోతుంది సార్. ఓకే. ఎట్లా అంటే ఇంత ముందు బైపీసీ చదివినవాడు మళ్ళీ వాడికి ఎక్కడో తర్వాత తెలుసుకొని ఒక కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ ఉంది అంటే ఆడి కర్మ అదే క్యారీ చేయాలి తప్పితే వెనక్కి రావడానికి ఛాన్స్ లేదు. ఈ ఎన్ఈపి ఆ సిస్టమ్ అంతా మార్చబోతుంది. అంటే ఇంటర్లో బైపీసీ చదివిన తర్వాత నాకున్న జ్ఞానం ప్రకారం పోతే మెడిసిన్ పోవాలా, అంటే నర్సింగ్ సైడ్ పోవాలా, లేదంటే ఫార్మా సైడ్ పోవాలా, ఇంజనీరింగ్ సైడ్ పోవాలా, కంప్యూటర్ సైన్స్ పోతే లేదనమాట. ఏపీ అంతా వెతికితే నాకు తెలిసి 2-3 కళాశాలలో ఏమో బైపీసీ వాళ్ళకి బీసీఏ ఛాన్స్ ఉంది. కర్ణాటక పోతే మళ్ళీ ఉన్నాయన్నమాట. కర్ణాటకలో వాళ్ళు మ్యాథ్స్ బయో 2 చదువుతారు, దానివల్ల వాళ్ళకి అవకాశం. కానీ ఇప్పుడు రాబోతున్న కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి బేస్ ని మార్చబోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో వచ్చిన చాయిస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ లో మీరు ఏమైనా చదవండి, బట్ నెక్స్ట్ మీరు కంప్యూటర్ సైన్స్ మీకు ఇష్టం. జనరల్ గా మనకి అబ్రాడ్ లో ఈ వర్డింగ్ వింటుంటాం బిఎస్ ఎంఎస్ అని. అవును. ఆ బిఎస్ ని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాం. మీరు ఎంపీసీ చదివారా, బైపీసీ చదివారా, సిఈసి చదివారా, హెచ్ఈసి చదివారా, డజంట్ మ్యాటర్. మీ కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ వచ్చాడు దీంట్లో బిఎస్ కంప్యూటర్స్. దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఏఎంఎల్, ఏఐడిఎస్. ఈ కోర్స్ ఇండియా మొత్తంలో ఒక 15-20 ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్ ని ముందు స్టార్ట్ చేశాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 ఉన్నట్టున్నాయి. అట్లా మా దగ్గర ఈ కోర్స్ చాలా మంది పిల్లలు ఈ కోర్స్ కోసం వస్తుంటారు. సార్ ఆ రోజున నేను తెలవక హెచ్ఈసికి వెళ్ళిపోయాను, బట్ నాకు అది ఎందుకు ఇష్టం అనిపించట్లేదు, కంప్యూటర్ సైన్స్ వైపు రావాలనుకుంటున్నాను. సార్ నేను బైపీసీ చదివాను, నాకు నీట్లో ర్యాంక్ రాలా, నేను ఇటు మారిపోదాం అనుకుంటున్నాను. అట్లా చేంజ్ అయ్యే పిల్లలు ఉంటారు అనమాట. అంటే మరి ఇన్ని తెచ్చారు మీరు, ఎందుకు మెడిసిన్ వైపు అంటే వెళ్ళలేదంటారా? మార్వాడి యూనివర్సిటీ మెడికల్ వైపు ఇంకా ఆలోచించలేదు. మేబీ ఫ్యూచర్లో డెఫినెట్లీ దే మే థింక్ ఆఫ్ ఇట్ సార్. బైపీసీ చేసిన విద్యార్థికి సైన్స్ అంటే బైపీసీ చేసిన విద్యార్థులకు మీ దగ్గర అంటే కొన్ని కోర్సెస్ ఉంటాయి. బైపీసీ చేసిన టెక్నికల్ కోర్స్ వైపు రావచ్చు. ఇందాక మీకు చెప్పాను బయో ఇన్ఫర్మాటిక్స్ అని, అటువైపు వెళ్ళొచ్చు. మన దగ్గర లేని కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి, బయోమెడికల్, బయోటెక్నాలజీ, అటువైపు టెక్నికల్ సైడ్ అటువైపు వెళ్ళొచ్చు. అట్లనే ఎంబీబీఎస్ రాకపోతే బిఏఎంఎస్, అది ఆయుర్వేద రాకపోతే హోమియోపతి, రైట్, జనరల్ టాపిక్లో చెప్తున్నాను నేను. లేదా వాళ్ళకి ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. సో మన దగ్గర గురించే మనం మాట్లాడితే మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకుండా అయితే బయో ఇన్ఫర్మాటిక్స్ వైపు అటు వెళ్ళొచ్చు. లేదంటే ఇందాక మీకు చెప్పిన బిఎస్ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళొచ్చు, లేదా బిఎస్సి అగ్రికల్చర్ వైపు వెళ్ళొచ్చు, లేదా నర్సింగ్ వైపు వెళ్ళొచ్చు, లేదా ఫార్మా రిలేటెడ్గా వెళ్ళొచ్చు, లేదా ఇటు ఫిజియోథెరపీ వైపు రావచ్చు. రైట్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీసీఏ బీబీఏ వైపు వెళ్ళొచ్చు. సో ఈ రకంగా వీళ్ళకి అందరికీ ఛాన్స్ ఉంది.